హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం రీజనింగ్కి సంబంధించి వెన్ డయాగ్రామ్ టాపిక్ అయితే డిస్కస్ చేస్తున్నాం. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ లాజికల్ వెన్ డయాగ్రామ్. ఓకే, వెన్ డయాగ్రామ్ని మనం ఇంకా చాలా రకాలుగా కూడా పిలవచ్చు. లాజికల్ డయాగ్రామ్ అని, సెట్ డయాగ్రామ్ అని, ఈ విధంగా కూడా మనం పిలవచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ సీ వాట్ ఈస్ ద ఇంట్రడక్షన్, లేదా ఇంకా వెన్ డయాగ్రామ్లో ఎటువంటి టైప్స్ ఉంటాయి, క్లాసిఫికేషన్స్ ఏముంటాయి, అలాగే వెన్ డయాగ్రామ్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్, తర్వాత ప్రాక్టీస్ యాజ్ యూజువల్. ఓకే, సో మనం అందరం చిన్నప్పటి నుంచి వెన్ డయాగ్రామ్ కాన్సెప్ట్ మనం నేర్చుకునే ఉంటాము. మనందరికీ తెలిసింది ఏంటి అంటే వెన్ డయాగ్రామ్స్ అని అనగానే మనకి సర్కిల్స్ గుర్తొస్తాయి, రైట్? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ డయాగ్రామ్ ఈజ్ ఎ రిప్రజెంటేషన్, టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా. ఎటువంటి డేటాని రిప్రజెంట్ చేయాలి? అది కాంప్లెక్స్ డేటా ఉన్నా కూడా, కొన్ని ఎంటిటీస్ అంటే మల్టిపుల్ డేటా ఉన్నా కూడా, రైట్? కాంప్లెక్స్ డేటా కానీ, మల్టిపుల్ డేటా ఉన్నా కానీ, హ్యూజ్ నెంబర్ ఆఫ్ డేటా ఉన్నా కానీ, టు గెట్ ఎ క్లారిటీ, రైట్? టు గెట్ ఎ క్లారిటీ వీ యూస్ వెన్ డయాగ్రామ్స్ అనమాట. సో ఈ డయాగ్రామ్ వల్ల ఏమవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్ అనేది ఏంటి? మనకి పిక్టోరియల్ రిప్రజెంటేషన్, పిక్చర్ రిప్రజెంటేషన్, రైట్? సో దానివల్ల విల్ గెట్ ఎ క్లియర్ పిక్చర్ ఆన్ ద డేటా సెట్స్, రైట్? వెన్ డయాగ్రామ్ డీల్స్ విత్ డేటా సెట్స్. ఓకే, ఆ డేటా సెట్స్ అనేవి more than 2 అవ్వచ్చు, more than 3, 4, 5, n number of data sets can be given, that can be represented through Venn diagrams so easily. And Venn diagrams అనేవి need not to be circles, any closed diagram can be used. అంటే స్క్వేర్ అవ్వనివ్వండి, కామన్లీ ట్రయాంగిల్ ఆర్ రెక్టాంగిల్, సర్కిల్. సో ఈ విధంగా మనకి వెన్ డయాగ్రామ్స్ని ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ కెన్ బి యూజ్డ్ టు రిప్రజెంట్ ద వెన్ డయాగ్రామ్. అండ్ వెన్ డయాగ్రామ్స్ వల్ల మనకి ఏమవుతుంది అంటే, ఇట్ ఈస్ ద రిప్రజెంటేషన్ విచ్ విల్ డివైడ్ ద డేటా, రైట్? సో ఇఫ్ యూ సీ హియర్, దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ సర్కిల్. మోస్ట్లీ మనకి వెన్ డయాగ్రామ్స్లో సర్కిల్ మాత్రమే మనం ఎక్కువగా చేస్తాము, బికాస్ ఇట్ ఈస్ ఈజీ టు ఐడెంటిఫై. ఓకే, ఐడెంటిఫై వాట్ డస్ ఇట్ ఐడెంటిఫై among the data sets? The relationship. Okay, it identifies the relation and gives the clear picture of the data. మీకు మల్టిపుల్ హ్యూజ్ డేటా ఉన్నప్పుడు దాన్ని మనం వెన్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేసుకునేటప్పుడు అది డేటా అనేది సెగ్రిగేట్ అవుతుంది, డివైడ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనకి ఈజీగా క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయగలుగుతాం, రైట్? టీచర్స్ కానివ్వండి, యూనో మెనీ పీపుల్ యూజ్, ఎవరైతే హై అమౌంట్ ఆఫ్ డేటాతో డీల్ చేస్తారో వాళ్ళందరూ కూడా యూజువల్గా వాడేది వెన్ డయాగ్రామ్స్ అనమాట. ఓకేనా? సో యాజ్ ఐ టోల్డ్ యూ, వెన్ డయాగ్రామ్ నీడ్ నాట్ టు బి సర్కిల్, ఇట్ కెన్ బి ట్రయాంగిల్, ఇట్ కెన్ బి స్క్వేర్, ఆర్ ఇట్ కెన్ బి రెక్టాంగిల్, బట్ హైలీ యూజ్డ్ ఇస్ సర్కిల్. సో దట్స్ వై మన అందరికీ సర్కిల్స్తో చెప్తే చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, మనకి వెన్ డయాగ్రామ్స్లో 2 సర్కిల్ ఉంటాయి, 3 సర్కిల్ వెన్ డయాగ్రామ్స్, 4 సర్కిల్ వెన్ డయాగ్రామ్స్, అండ్ ఆల్వేస్ ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఆల్ ద అదర్ డయాగ్రామ్స్ యాజ్ వెల్. ఓకే, సో ఈ విధంగా మనకి రకరకాల టైప్స్ ఉన్నాయన్నమాట వెన్ డయాగ్రామ్. 2 సర్కిల్, 3 సర్కిల్, 4 సర్కిల్, రైట్? సో ఈ విధంగా వెన్ డయాగ్రామ్ యొక్క ఇంట్రొడక్షన్ అనమాట. సో వెన్ డయాగ్రామ్ అంటే ఏంటని ఎవరైనా అడిగితే మీరు ఏం చెప్తారంటే, ఇట్ ఈస్ ఎ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద డేటా. ఓకే, సో ఇట్ విల్ షో ద రిలేషన్షిప్ బిట్వీన్ ద డేటా సెట్స్, యూ కెన్ టెల్ లైక్ దట్. ఓకే, అండ్ వెన్ డయాగ్రామ్లో మనకి బ్యాంక్ ఎగ్జామ్స్లో కానీ, ఎస్ఎస్సి, సిజిఎల్సి, హెచ్ఎస్ఎల్ ఆర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వెన్ డయాగ్రామ్స్ యొక్క పోర్షన్ అనేది ఖచ్చితంగా ఇంక్లూడ్ అయి ఉంటుంది వెన్ ఇట్ కమ్స్ టు ద లాజికల్ రీజనింగ్. సో అలాంటప్పుడు దీన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. పిక్టోరియల్ రిప్రజెంటేషన్ కాబట్టి మనం కళ్ళ ముందే మనకి ఆన్సర్ ఉంటుంది, మనం పెన్ అండ్ పేపర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ మైండ్లో పెట్టుకుంటే వెన్ డయాగ్రామ్ క్వశ్చన్స్ అన్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సో అలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్లో ముఖ్యంగా మనకి రిపీటెడ్గా వెన్ డయాగ్రామ్ మీద వచ్చే క్వశ్చన్స్ అన్నీ ఏ విధంగా క్లాసిఫై అయ్యి ఉంటాయి, గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి? ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ నేను 1, 2, 3, 4 ఇచ్చాను కదా, ఈ 4 కూడా మనం మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. వీటిని దాటి మనకి డయాగ్రామ్ రిప్రజెంటేషన్ అనేది ఇవ్వరు. అలాగే ఈ డయాగ్రామ్ వీటికి సంబంధించిన డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఇక్కడ ఇచ్చాను అనమాట. ఓకే, దీస్ ఆర్ ద డయాగ్రామ్ రిప్రజెంటేషన్స్. సో ఫస్ట్ది మనకి వెన్ డయాగ్రామ్స్ మీద వచ్చే క్వశ్చన్స్లో ఆల్ అనేది వస్తుంది. ఆల్ అనేది వన్ ఆఫ్ ద కేటగిరీ. సమ్
అనేది అనదర్ కేటగిరీ, నన్ అనేది అనదర్ కేటగిరీ, సమ్ నాట్ అనేది అనదర్ కేటగిరీ. అంటే క్వశ్చన్లో ఇచ్చే ఒక డేటా సెట్స్ ఆల్ క్యాట్స్ ఆర్ డాగ్స్ లేకపోతే ఆల్ డాగ్స్ ఆర్ ఇట్లా ఆల్ అని డేటా సెట్స్కి సంబంధించి అన్నీ ఒకలాంటివే అని చెప్పడానికి ఆల్ అనే ఒక స్టేట్మెంట్ వాడతాం. దాని యొక్క డయాగ్రాము దిస్ ఫస్ట్ వన్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్కి రిప్రజెంటేషన్ ఇది. 2 డేటా సెట్స్ ఇచ్చినప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ ఇక్కడ 2 సర్కిల్ వెన్ డయాగ్రామ్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇది మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ మీకు 2 ఇచ్చినా 3 ఇచ్చినా 4 ఇచ్చినా కూడా ఈ 4 మాత్రం మారవు రూల్స్. ఈ 4 రూల్స్ అయితే మారవు. ఆల్ అంటే ద డేటా సెట్స్ హ్యావ్ ద సేమ్ కైండ్ ఆఫ్ రిలేషన్ అన్నప్పుడు ఇక్కడ మనకి ఆల్ యూజ్ చేస్తాం. సమ్ కొన్నిటికి మాత్రమే డేటా సెట్స్కి రిలేషన్ ఉంది అన్నప్పుడు ఇక్కడ చూడండి ఈ కొన్నిటికి రిప్రజెంటేషన్ ఉందన్నమాట. అంటే ఇవన్నీ సంబంధించినవి కాదు, వీటిలో కొన్నిటికి మాత్రమే రిలేషన్ ఉంది. సమ్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం. నన్ అంటే ఇచ్చిన డేటా సెట్స్కి దేనికి రిలేషన్ లేదు, సో ఇట్లా విడివిడిగా మనం రిప్రజెంట్ చేసుకుంటాం. సమ్ నాట్ అంటే ఇచ్చిన డేటా సెట్స్లో కొన్నిటికి మాత్రమే రిలేషన్షిప్ లేదు. నన్ అంటే ఏంటి, దేనికి రిలేషన్ లేదు. సమ్ అంటే ఏంటి, కొన్నిటికి రిలేషన్షిప్ ఉంది. కానీ సమ్ నాట్ అంటే వాటిల్లో కొన్నిటికి మాత్రం రిలేషన్షిప్ లేదు, అన్నిటికీ రిలేషన్షిప్ ఉంది. ఇవి ఇక్కడ మార్క్ చేసినటువంటి డార్క్ కలర్కి ఈ యొక్క డేటా సెట్కి రిలేషన్ లేదు. సో ఈ ఆల్, సమ్, నన్ను, సమ్ నాట్ దీని మీదే మనం క్వశ్చన్స్ అనేవి డీల్ చేస్తామన్నమాట. దీని మీద ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. దెన్ యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఓకే, యా. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఆ ఆల్, సమ్ వాటి మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆల్ అనే ఒక స్టేట్మెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ క్యాట్స్ ఆర్ డాగ్స్ అని నేను చెప్పాను. అంటే క్యాట్స్ అన్ని డాగ్సే అని అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డాగ్స్కి సంబంధించిన సర్కిల్ గీసుకుంటాం. ఇవి డాగ్స్. ఇక్కడ ఏమంటున్నారు, క్యాట్స్ అన్నీ కూడా డాగ్సే అంటే మొత్తం క్యాట్స్ అన్నీ కూడా డాగ్సే కాబట్టి ఈ యొక్క సర్కిల్ లోపల వస్తుంది. ఇది క్యాట్స్. అన్ని డాగ్స్ ఉన్నాయి, డాగ్స్కి సర్కిల్ వేసాము. సో మొత్తం క్యాట్స్ అన్నీ కూడా డాగ్స్, దాని యొక్క రిప్రజెంటేషన్ ఈ యొక్క డయాగ్రామ్ అనమాట. సో ఈ విధంగా మీకు రిలేషన్షిప్ అనేది అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ ఏంటి, సమ్ కదా. సమ్ మీద ఇప్పుడు చూద్దాము. సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్ అంటే అన్ని డాగ్స్ క్యాట్స్ కాదు, కొన్ని క్యాట్స్ మాత్రమే డాగ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది డాగ్స్ అనుకుందాం. సారీ ఇవి డాగ్స్. ఓకే, అండ్ దే సే ఓన్లీ సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్ అంటే డాగ్స్లోని కొంత భాగం మాత్రమే క్యాట్స్ అన్నమాట. ఇవి క్యాట్స్. ఓకే, ఈ పార్ట్ ఏదైతే ఉందో డాగ్స్లోని కొంత భాగం మాత్రమే క్యాట్స్. సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్. ఓకే, సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఈజ్ నన్. ఓకే, 1 సెకండ్. నన్ స్టేట్మెంట్కి ఒక ఎగ్జాంపుల్, నో క్యాట్స్ ఆర్ డాగ్స్. నన్ స్టేట్మెంట్కి ఎగ్జాంపుల్కి మనం ఈజీగా డ్రా చేసేయచ్చు అనమాట. ఓకే, అంటే దేనికి సంబంధం లేదు. లెట్స్ సే దిస్ ఈజ్ డాగ్స్ అండ్ లెట్స్ సే దిస్ ఈజ్ క్యాట్స్. నో క్యాట్స్ ఆర్ డాగ్స్ అంటే దేర్ ఈస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ద డాగ్స్ అండ్ క్యాట్స్. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద రిప్రజెంటేషన్. అండ్ మనకి ఫైనల్గా ఇంకొకటి ఉంది, దట్ ఈస్ సమ్ నాట్. Some cats are not dogs. Some cats are not dogs. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యాట్స్ యొక్క రిప్రజెంటేషన్ అనుకుందాం. ఇది క్యాట్స్, ఇక్కడ డాగ్స్. ఇందులోని కొన్ని క్యాట్స్ మాత్రం డాగ్స్ కాదు. దీని యొక్క రిలేషన్ మీరు చూసుకున్నట్టయితే ఇలా మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, సో కొన్ని క్యాట్స్ మాత్రం డాగ్స్ కాదు అనడానికి మనం ఇక్కడ ఇంటూ సింబల్ అనేది పెట్టుకున్నాం. సో ఈ విధమైనటువంటి స్టేట్మెంట్స్ వస్తాయంటే సమ్ క్యాట్స్ ఆర్ నాట్ డాగ్స్, కొన్ని క్యాట్స్ మాత్రమే డాగ్స్ కాదు. నో క్యాట్స్ ఆర్ డాగ్స్, ఏ క్యాట్స్ డాగ్స్ కాదు, కొన్ని క్యాట్స్ మాత్రమే డాగ్స్. సో ఆల్ క్యాట్స్ ఆర్ డాగ్స్. సో ఈ 4 రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్, సమ్
నన్ను, సమ్ నాట్. ఈ 4 రూల్స్ మీరు గుర్తుపెట్టుకుంటే వెన్ డయాగ్రామ్స్ రిప్రజెంటేషన్ అనేది ఈజీగా అవుతుంది. సో ఇది ఒక్కటే కాదు, ఇన్ ద అప్కమింగ్ వీడియో వీ విల్ షో సమ్ ఎగ్జాంపుల్ సమ్స్. ఐ విల్ రైట్ డౌన్ ఆల్ ద రిలేషన్స్. మీరు యూ కెన్ డూ ద ప్రాక్టీస్. సో ఇది ఇంట్రొడక్షన్ కాబట్టి, సో ఇవన్నీ ఈ 4 రూల్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, వెన్ డయాగ్రామ్ ఈజ్ నాట్ ఓన్లీ రిక్వైర్డ్ టు బి ఎ సర్కిల్, ఇట్ కెన్ ఆల్వేస్ బి అ ట్రయాంగిల్, స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్. దాని మీద వచ్చే కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ కూడా మనం డీల్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.